ఒకనాడు ఊరు చెదిరి అది విశాలంగా ఉన్ననాడు పోయిన వాళ్ళ పరిస్థితి వేరు. కానీ ఇవాళ హైదరాబాద్ పోతే కూడా బతుకు తెరువు సరిగా ఏమీ లేదు. అంటే హైదరాబాద్ నిర్మాణం మన రెక్కల మీద అయింది, నిర్వాసితులైన వాళ్ళ రెక్కల మీద అయింది. ఇక్కడ భూమి లేని వాళ్ళు అక్కడ పోయి కూలి చేసుకుంటే హైదరాబాద్ నిర్మాణం అయింది. అది ఉట్టిగా జరగలేదు. నందికొండ ప్రాజెక్టు కట్టిన వాళ్ళు మొన్న పోతే ఒకనాడు అక్కడ సమాధులు ఉన్నాయన్నమాట. ఆ చచ్చిపోయిన వాళ్ళ బొందలు పెట్టింది. అందరు పోయి పక్కన చూసేస్తుంది పోయేస్తారు. ఈ బొందలు ఎక్కడున్నాయో చూద్దామని అడిగినారు. అడిగితే వాళ్ళు ఘటన చెప్తున్నారు. ఒకటే రోజు ఆ కట్టెలు రాళ్ళు మోస్తున్నారట. కట్టెలు అందరూ కట్టెలు ఇట్లా కట్టుకొని డోలీలు కట్టుకొని రాళ్ళు మోస్తున్నారు పైకి. ఆ మీదికి పోయినోళ్ళు దుసిరినట్టు అయిందట. కిందికి పడితే ఒకరి మీద ఒకరు పడి ఒకటే రోజు 600 మంది చచ్చిపోయారు. ఇంకెక్కువనే ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేయాలి? వాళ్ళు ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. వలసపోయిన వాళ్ళ లిస్ట్ ఎవరన్నా రాస్తారా? ఎన్నడ ఏడ రాయరు. వాళ్ళు ఉన్న ఊర్లో రాయరు, వాళ్ళు పోయిన జాగాలో రాయరు. చచ్చిపోయారు అందరూ. తెలిసి గుర్తుపట్టిన వాళ్ళను ఊరికి తీసుకుపోతామన్న వాళ్ళు తీసుకుపోవాలంటే వాళ్ళకి ఖర్చులు కావాలి కదా. ఆనాడు ఇంకా డబ్బులు లేవు. 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద ఎటువంటి పరిస్థితి ఉంటుంది? అందరినీ తీసుకుపోయి ఒక గుంత తవ్వి ఆ గుంతలు వేసిండట. కొన్ని దినాలు అక్కడ ఏదో కట్టిండట. కానీ ఇప్పుడు అది కూడా చెట్లలో కలిసిపోయింది. నీకు దొరకస్తారు కనబడదని. అంటే మన వాళ్ళు ఎంతో త్యాగాలు చేస్తే బయట దేశం అభివృద్ధి అయింది. పోయినంతకాలం మననే త్యాగం చేయమంటున్నారు ఇతరుల కోసం. అంటే డిండికి మనమే, శ్రీశైలానికి మనమే, సాగర్కు మనమే, జూరాలు కడితే మీద ఏది కట్టినా కూడా మనమే. మరి మేము ఇంత చేస్తే మాకు నీళ్లు లేవు. మాకు వానలు తక్కువ కురుస్తాయి, పారే ఏటి నీళ్లు మాకు ఇయ్యరు. లెక్క మీద మాకు ఇయ్యాలి కదా నీళ్ళని మనం ఒక 3.5 దశాబ్దాలుగా కొట్లాడుతున్నాం. 35 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. అందరూ హామీలు ఇస్తారు, పనిచేయాలి. ఇయ్యడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే మనల్ని ఏమంటారు అంటే వాళ్ళు, ఆ నది గుంతలో ఉంది, మీరంతా మిట్టకున్నారు, నీళ్లు రావాలి. అంటే మరి మిట్టనే మీద ఆపినుంటే బాగుండు కదా. కింది పోయినాక నందికొండ శ్రీశైలం కట్టే బదులు మీద జూరాల మీద కట్టినుంటే ఇదంతా కాలువలతో వచ్చు కదా నీళ్లు. ఎవడు అడిగిండు మిమ్మల్ని కింద కట్టమని? మీద భూమి లేక నా కింద కట్టింది. అంటే మీరు రాజకీయ బలం చూసుకొని గుర్పున్నోనికే బర్రె ఉంటుంది అన్నట్టుగా బలమున్నోనికే నీళ్లు ఉండాలని మా భూముల నుంచి మీరు కిందికి నీళ్లు కట్టుకున్నారు. అందుకొరకు మీరు గుంటూరు జిల్లా పలిసిపోయింది, కృష్ణా జిల్లా పలిసిపోయింది, నల్లగొండ జిల్లా పలిసిపోయింది, మా జిల్లా దరిద్రం జిల్లా ఉంది, దీనికి పాలమూరు లేబర్ జిల్లా అని పేరు అట్లే మీలో పెట్టిండ్రు. మాకే నీళ్ళు ఇచ్చిన ఉంటే కొడంగల్ నుంచి కల్వకుర్తి దాకా, ఈ దేవరకొండ అంచుల దాకా, దేవరకొండ కూడా నీళ్లు పారుతుండే ఆ గట్టన ఉంటే. నీళ్ళు అక్కడి నుంచే కదా ఇక్కడ వస్తున్నాయి. మీరు అది చేయలేదు, మోసం చేసిండ్రు, ద్రోహం చేసిండ్రని మాట్లాడితే అప్పటి నుంచి వాళ్ళు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చేస్తాం, నెట్టెంపాడు చేస్తాం, కోయిల్ సాగర్ చేస్తాం, భీమా చేస్తాం అని ఇట్లా ఎత్తిపోతల పథకాల పేర్లు మాట్లాడారు. ఇవన్నీ కూడా చాలా చిన్నవి. కల్వకుర్తి ఎత్తిపోతలకు కూడా 3.5 దశాబ్దాలు కొట్లాడినాం.